సుందరాకాండ 46వ సర్గ. రథ గజ తురగ పదాది దళాలన్నీ కూడా రావణాసురుడికి మంత్రి కుమారుల మరణ వార్త గురించి చెప్తారు. అది విన్నటువంటి రావణాసురుడు విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్జయుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనేటువంటి వాళ్ళు పంచసేనాగ్ర నాయకులు. వీళ్ళని పిలుస్తాడనమాట. పిలిచి, సేనానాయకులారా, మీరందరూ కూడా ఆ వానరాన్ని పట్టడానికి వెళ్ళండి. కానీ అలా వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ యుద్ధం చేయాలి. ఈ యుద్ధంలో జయాపజయాలనేవి ఉంటాయి. అలాంటివన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని ఆ వానరుడితో జాగ్రత్తగా ఆలోచించి యుద్ధం చేయండి అని చెప్తాడు. ఇంతవరకు కూడా అంటే 80,000 మంది కింకరులు పంపిన, మంత్రి కుమారులను పంపిన, జంబూమాలిని పంపిన రావణాసురుడు వెళ్ళి వానరాన్ని పట్టి బంధించి తెండి అన్నారు. కానీ ఈసారి మాత్రం ఈ సేనా నాయకులకి ఆచి తూచి అడిగేయండి అని చెప్తున్నాడు. ఇక్కడే మనకు అర్థమవుతోంది రావణాసురుడికి మనసులో కొంచెం భయం మొదలైంది అని చెప్పి. ఈ పంచసేనాగ్ర నాయకులు రథాలతోటి హనుమంతుడిని ఎదుర్కోవడానికి వెళ్తారు. వెళ్తూనే ఇనప బాణాలతోటి హనుమంతుడి మీద అటాక్ వెళ్ళిపోతారనమాట. హనుమంతుడు అప్పుడు ఏం చేస్తారంటే గట్టిగా ఒక ఎగిరి ఈ దుర్జయుడు ఉన్నటువంటి రథం మీదకి ఒక్క దూకుతాడు. ఆ పైనుంచి అంత బలమైన శరీరం ఆ రథం మీద అలా పడేసరికి రథము, గుర్రాలు, ఆ దుర్జయుడు అందరూ కూడా పప్పే అక్కడికక్కడే మరణిస్తారు. ఈ భయంకరమైన దుర్జయ వధ చూసిన తర్వాత విరూపాక్ష, యూపాక్షులు ఇద్దరు కూడా గాల్లోకి ఎగిరిపోయి కంటిన్యూస్గా హనుమంతుడి మీద బాణాలు వేయటం మొదలు పెడతారు. అప్పుడు హనుమంతుడు గబుక్కున్న కింద నేల మీదకి దిగి అక్కడున్న పెద్ద సాల వృక్షాన్ని ఒకటి పెకిలించి దాంతో వాళ్ళిద్దరిని కొట్టి చంపేస్తాడు. ప్రఘసుడు, భాసకర్ణుడు ఇద్దరు కూడా ఒకళ్ళు పట్టిసంతో ఒకళ్ళు శూలాలతోటి హనుమంతుడి మీదకి డైరెక్ట్గా అటాక్ వెళ్ళిపోయి అతన్ని పొడవటం, శూలంతో పొడవటము, ప్రకాశంతో కొట్టడం చేస్తుంటే అప్పుడు హనుమంతుడు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద కొండని తీసుకుని వీళ్ళిద్దరిని గట్టిగా కొండతోటి మోది చంపేస్తాడు. ఎంత భయంకరంగా చంపుతాడంటే గుర్రాన్ని గుర్రంతో కొట్టేస్తాడు, ఏనుగుని ఏనుగుతో కొట్టి చంపుతాడు, మనుషుల్ని మనుషులతో కొట్టి చంపి అలా మొత్తం అంతా కూడా చంపేస్తే ఆ ప్రాంతం అంతా కూడా రాక్షసుల, ఏనుగుల, గుర్రాల శవాలతోటి రక్తం మడుగులో తడిసిపోతుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ అశోకవన ముఖద్వారం దగ్గరికి వచ్చి కూర్చుంటాడు మన హనుమంతుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే సర్గలో చూద్దాం. అంతవరకు సెలవు.